వరంగల్ ఉండే సాయి చంద్ అనే బ్రదర్ ఎకో ఫ్రెండ్లీ పెళ్లిని చేసుకున్నాడు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొలువు చేస్తాడట ఈ బ్రదరు. వాళ్ళ బావ పర్యావరణాన్ని కాపాడే స్వచ్ఛంద సంస్థ నడిపిస్తాడట. ఆయన ప్రకృతిని కాపాడేందుకు పడుతున్న తపన చూసి ఈ బ్రదర్ కూడా నా వంతుగా ఏదన్నా చేయాలి అనిపించిందట. అందుకే పెళ్లిని ఎకో ఫ్రెండ్లీగా మార్చుకున్నాడు. చుట్టాలకు పత్రికలు వంచబోయినప్పుడు ఉట్టి పత్రిక చేతిలో పెట్టి షాయదాగచ్చుడే కాదు, చుట్టపోలింటికి మొక్కను పట్టుకపోయి వాళ్ళ ఇంటి ముంగట నాటిచ్చిండు. అంతేకాదు వాళ్ళకో స్టీల్ నీళ్ల బాటిల్ కూడా గిఫ్ట్ ఇచ్చిండు. అట్లా ఎంత మందికి పత్రికలు వంచితే అంతమంది ఇంటికి పెళ్లి పిల్లగాడే పోయి పత్రికలు వంచి మొలక నాటిండు, బాటిల్ కూడా ఇచ్చిండు. ఇక పెళ్లినాడు మండపంలో మొత్తం ప్రకృతిని కాపాడాలి అనే నినాదాలు రాపిచ్చిండు. మండపం చుట్టూ మొలకలే పెట్టించిండు. బ్యానర్ కూడా బట్టదే రాపిచ్చిండు. ఇక పెళ్లి డిన్నర్ల ప్లేట్లేమో పోక చెట్ల బెరడుతోటి చేసిన ప్లేట్లను పెట్టించిండు. స్టీల్ గ్లాసులలోనే నీళ్లు ఓపించిండు. అంతేనా, ఐస్ క్రీంలకు దానికి దీనికైతే ఇస్తరాకులతో చేసిన డొప్పలను వాడిండు. పెళ్లికి వచ్చిన చుట్టపోళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ల కింద జూట్ బ్యాగుల మొక్కలు పెట్టించిండు. పతొక్కలు పుట్టినరోజులకు పండుగల పేరు మీద తప్పకుండా మొక్కలు నాటాలే, పర్యావరణాన్ని కాపాడాలి అనుకుంటా పిలుపునిచ్చిండు.